అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వీఆర్ ఇన్ టు ఆర్ డే 16 అండ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ రికర్షన్. ఓకే, సో బేసిక్గా వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ అవర్ 30 days ఛాలెంజ్. సో యా, ఇంకొక హాఫ్ ఉంది. ప్లీజ్ కంటిన్యూ అండ్ లెర్న్ పైథాన్ కంప్లీట్లీ. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ రికర్షన్ అనేది బేసిక్గా ఒక కాన్సెప్ట్. ఓకే, ఈ రికర్షన్ అనేది బేసిక్గా ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కండిషనల్స్. సో మనకి ఇఫ్ అనే ఒక పైథాన్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లూప్స్ మేబీ ఫర్ ఆర్ వైల్, అగైన్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కన్స్ట్రక్ట్స్ ఉంటాయి కదా మనకి కదా, ఆర్ ఫంక్షన్కి డెఫ్. అలా రికర్షన్కి లాంగ్వేజ్ స్పెసిఫిక్ కన్స్ట్రక్ట్స్ ఏమీ ఉండవు. బేసిక్గా రికర్షన్ అనేది ఒక టాపిక్, ఒక కాన్సెప్ట్. ఓకే, అండ్ బేసిక్గా ఇట్ ఈస్ లైక్ అ అల్గారిథం అనమాట. నౌ ఎలా చెప్పాలి మీకు, సి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఎస్ఏ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ ద బీటెక్ సిఎస్సి. అంటే బీటెక్ అని కాదు, బీటెక్ బీఈ వాట్ ఎవర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా డిఎస్ఏ నేర్చుకోవాలి. ఈవెన్ ఇఫ్ నాట్ లెట్స్ సే మీరు ఐటీ జాబ్స్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పేదే డిఎస్ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో దీంట్లో 2 parts, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే మనం బేసిక్గా డేటాని ప్రోగ్రాంలో టెంపరీగా స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని రకరకాల వేస్లో దాన్ని మెమరీలో మనం స్టోర్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అండ్ ఏ విధంగా చేస్తే మనకి బేసిక్గా ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా మరియు ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. మరి అల్గారిథమ్స్లో ఏం చేస్తామంటే బేసిక్గా వీ రైట్ అల్గారిథమ్స్. సో బేసిక్గా ఒక ప్రాబ్లమ్, లెట్స్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ టు సాల్వ్. సో ఈ ప్రాబ్లమ్ని వీ కెన్ సాల్వ్ ఇట్ యూజింగ్ డిఫరెంట్ అప్రోచెస్. ఇట్ కెన్ బీ లైక్ అప్రోచ్ 1, ఓకే, ఇట్ కెన్ బీ అప్రోచ్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ఇట్ కెన్ బీ అప్రోచ్ 2, ఇట్ కెన్ బీ అప్రోచ్ 3. ఆ విధంగా డిఫరెంట్ అప్రోచెస్ వాడి మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ మూడిట్లో ఏది అందరికంటే ఎఫిషియెంట్ అనేది బేసిక్గా మనం అల్గారిథమ్ని ఎలా డిజైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ రికర్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గారిథమిక్ మెథడ్స్ అనమాట. సో బేసిక్గా రికర్షన్లో కూడా మనం చేసేది ఏంటి అంటే మనం బేసిక్గా లూప్స్లో ఏం చేసాం చెప్పండి, ఏం చేసాం? లూప్స్లో మనం లూపింగ్ చేసాం. అంటే ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ చేయడానికి బేసిక్గా లూపింగ్ వాడాం. సిమిలర్గా రికర్షన్లో కూడా మనం చేసేది మోర్ ఆర్ లెస్ లూపింగే. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంట్ కాకపోవచ్చు బట్ గుడ్ టు నో పాయింట్ ఏంటి అంటే మీరు లూప్స్ వాడి చేసే ప్రతిదీ రికర్షన్ వాడి చేయొచ్చు, రికర్షన్ వాడి చేసే ప్రతి పనిని లూప్స్ వాడి చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ టు నోట్ యాక్చువల్లీ. ఓకే, we will discuss about recursion after discussing the assignment solutions. Okay, so assignments basically నేను ఇచ్చిన దాంట్లో ఒక క్వశ్చన్ ఏమో ఇట్ ఈస్ లైక్ అ కోడ్. ఈ కోడ్ని మనం డిస్కస్ చేద్దాం, బట్ మిగతావి దే ఆర్ ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్లో ఫస్ట్ ఎంసీక్యూ, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? డెఫ్ ఫంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు a+10 అండ్ రిటర్న్ ఏ. ఇక్కడ బేసిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, తర్వాత ఏని ప్రింట్ చేస్తున్నాం. సో ఫంక్షన్ కాల్ అయిన వెంటనే బేసిక్గా పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి 5, అది వచ్చి ఈ ఏలో వచ్చేస్తుంది. ఈ ఏలోకి వచ్చిన 5ని మనం ఏం చేస్తున్నాం, 10తో యాడ్ చేస్తున్నాం. సో ఏ విల్ బికమ్ 15. సో మన ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిటర్న్ 15 టు దిస్ ఫంక్షన్. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఫంక్షన్ బేసిక్గా కాల్ చేస్తున్న ఎంటిటీకి 15 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్న ఇక్కడ ఎంటిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ ఇట్. ఆ ఫంక్షన్ రిటర్న్ చేసిన డేటాని మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏ విల్ స్టిల్ బీ 5 హియర్ బికాస్ మార్పు జరిగింది ఈ ఫంక్షన్లో. బట్ ఏదైతే వాల్యూ ఫంక్ అనే ఫంక్షన్ పంపించిందో దాన్ని ఇక్కడ మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఇట్ విల్ స్టిల్ బీ 5. సో 5 ఇస్ ద ఆన్సర్. టు మేక్ ఇట్ మోర్ క్లియర్, బేసిక్గా ఇక్కడ సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూని మనం తీసుకుంటున్నాం, వీఆర్ స్టోరింగ్ ఇట్. కాబట్టి 4 కాస్త ఇక్కడ రిటర్న్ అయింది A స్టార్ A అంటే 4 స్టార్ 4 విచ్ 16. కాబట్టి ఆన్సర్ విల్ బీ 16. ఓకే, లాస్ట్ క్వశ్చన్ బేసిక్గా
డెఫ్ ఫన్ అండ్ ఫన్ని కాల్ చేస్తున్నాం అండ్ ఇక్కడ రిటర్న్ చేసాం. వీఆర్ రిటర్నింగ్ నథింగ్. బట్ ద పాయింట్ ఈజ్ ఎప్పుడైతే ఫంక్షన్లో ఆర్ బేసిక్గా కోడ్లో రిటర్న్ అనే కీవర్డ్ కనబడుతుందో, ఓకే, వేరెవర్, అక్కడి నుంచి ఆ యొక్క పర్టికులర్ ఫంక్షన్ నుంచి బేసిక్గా మన ఎగ్జిక్యూషన్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఎలా అంటే మీకు గుర్తుంటే మనం లూప్స్లో వి డిస్కస్డ్ అబౌట్ బ్రేక్, కంటిన్యూ, గుర్తుందా? సో అదేవిధంగా బేసిక్గా ఇక్కడ కూడా ఏమవుద్ది అంటే వెన్ యూ ఆర్ నాట్ యూ, వెన్ ద ఇంటర్ప్రిటర్ సీస్ ద కీవర్డ్ రిటర్న్, ఇమీడియట్గా అక్కడి నుంచి బేసిక్గా ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఓన్లీ హెలో విల్ బీ ప్రింటెడ్. గ్రేట్. సో ఒక కోడింగ్ క్వశ్చన్ కూడా ఉంది. ఏంటి క్వశ్చన్? ప్రింట్ ఆల్ డివైసెస్ ఆఫ్ అ నంబర్. సో రైట్ అ ఫంక్షన్ టు ప్రింట్ ఆల్ డివైసెస్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ అ నంబర్. ఫైన్. Divisors are numbers that divide the number entirely and leaves no remainder. Great. Input format single line, fine. Output single line, space separated. Okay. Sample, okay, 10 ఇస్తే అవుట్పుట్ 10 రావాలి. అవుట్పుట్ హ్యాస్ టు బి 1 2 5 10. ఓకే, సింపులే. సో ఆల్రెడీ ఫంక్షన్ పేరు వాళ్ళు పెట్టేశారు. సో సేమ్ వాడేద్దాం. ఐ జస్ట్ కమ్ హియర్, డెఫ్ ప్రింట్ డివైసెస్, ఓకే, అండ్ ఎన్ పాస్ చేస్తున్నాను కాబట్టి తీసుకోవాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, బేసిక్గా డివైసెస్ విల్ బి ఫ్రమ్ 1 to n కదా, అండ్ n ఈస్ ఇంక్లూడెడ్ కాబట్టి n+1, బికాజ్ రేంజ్లో లాస్ట్ది ఇంక్లూడ్ అవ్వదు. ఇక్కడ ఇఫ్ n mod i ఈక్వల్ టు 0 అంటే డివైడ్ అవుతుంది పర్ఫెక్ట్గా అనుకుంటే we will print it, print I. Okay, and end అనేది బేసిక్గా it should be space because they are space separated కదా. సో I'll run the code. సో our answer is completely correct. ఈ విధంగా సింపుల్గా మనం ఫంక్షన్ని రాసేయచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు our topic which is recursion. నౌ రికర్షన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అ కాన్సెప్ట్, నాట్ ఎనీ ప్రోగ్రామింగ్ ఎంటిటీ ఇన్ జనరల్. ఓకే, సో బేసిక్గా రికర్షన్ అంటే ఏంటి అంటే, 1 second, యా. సో రికర్షన్ అంటే ఏంటంటే సింపుల్. నిన్న మీకు ఒకటి చెప్పాను నేను, ఏమని, ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి వీ హ్యావ్ సమ్ ఎంటిటీ. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి అనదర్ ఫంక్షన్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ద డ్రైవర్ కోడ్, అంటే డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఫంక్షన్ బయట రాసింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దేర్ హ్యాస్ టు బి సమ్ ఎంటిటీ. బేసిక్గా దిస్ ఈజ్ వన్ ఎంటిటీ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఎంటిటీ విచ్ ఇస్ అ ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా మీరు చూస్తే ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ డెఫ్ సమ్ ఫన్ కోడ్ అండ్ ఇక్కడ మేబీ ఏదో రాశాను, బయట నుంచి ఫన్ కాల్ చేశాను. ఇక్కడ నేను బయట నుంచి కాల్ చేశాను, బట్ లెట్స్ సే ఓకే అగైన్ డెఫ్ ఏ అనేది ఒక ఫంక్షన్, ఓకే, కోడ్ రాశాను. మళ్ళీ డెఫ్ బి అనేది ఒక ఫంక్షన్, మళ్ళీ కోడ్ రాశాను. ఈ బీలోంచి నేను ఏని కాల్ చేయొచ్చా అంటే డెఫినెట్గా కాల్ చేయొచ్చు. మీరు ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సో రికర్షన్ అనే కాన్సెప్ట్ ఏం చెప్పుద్ది అంటే వెరీ సింపుల్, ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఒకవేళ ఒక ఫంక్షన్ దాన్ని అదే పిలుచుకుంటే, దాన్ని అదే కాల్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ వాట్, రికర్షన్. సో ఒక ఫంక్షన్ ఉంది డెఫ్ func, ఓకే, నౌ కొంత కోడ్ రాశాను, బట్ ఆ కోడ్లో ఫంక్షన్ కాల్ కూడా ఉంది. ఓకే, దెన్ దిస్ పర్టిక్యులర్ కోడ్ షోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్. అంతే. అర్థమైందా, అర్థం కాలేదా? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ యొక్క టాపిక్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చెప్పింది కాదు, ఇంకా ముందు చెప్పబోయేది. ఓకే, సో నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానివ్వండి అవన్నీ అర్థం కాకపోవచ్చు ఫస్ట్ టైం విన్న వెంటనే. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ, దయచేసి ఇవాల్టి వీడియో మాత్రమే. ఇప్పటిదాకా నేను డే 16 వరకు ఎప్పుడు చెప్పలేదు, బట్ ఇవాళ చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ క్లారిటీ ఇన్ రికర్షన్, ఇవాల్టి వీడియో ఒక 2-3 టైమ్స్ చూసినా తప్పలేదు. గాట్ ఇట్?
ఫైన్. సో ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్లో వీ కాల్ ద ఫంక్షన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దానివల్ల లాభం ఏంటి, ఏం జరుగుతుంది చెప్పండి? ఒక ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకుంటే ఏం జరుగుద్ది? టెల్ మీ నౌ. లెట్స్ సే నేను ఏమంటానంటే బ్రష్ ప్లీజ్, డెఫ్ ఉంది. ఓకే, సే హాయ్ అనే ఒక ఫంక్షన్ వీ రోట్ ఇట్ ఎస్టర్డే కదా, సే హాయ్. ఇక్కడ లెట్స్ సే నేను ప్రింట్ హాయ్ అని చెప్పి రాశాను, ఈ కోడ్ రాశాను, ఆ తర్వాత మళ్ళీ సే హాయ్నే కాల్ చేస్తున్నాను. సో వాట్ విల్ హ్యాపెన్ టెల్ మీ? బయట నుంచి సే హాయ్ని ఫస్ట్ టైం కాల్ చేశాను. ఓకే, వాట్ విల్ హ్యాపెన్? ఫస్ట్ టైం సే హాయ్ కాల్ అయింది, సో ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్, ప్రింట్ హాయ్, హాయ్ ప్రింట్ అవుద్ది. అగైన్ సే హాయ్ ఈస్ కాల్డ్, అగైన్ లోపలికి వెళ్తుంది, హాయ్ ఈస్ ప్రింటెడ్. మళ్ళీ సే హాయ్ కాల్ అయింది, మళ్ళీ హాయ్ ప్రింట్ అవుద్ది. ఆ విధంగా హాయ్ ఈస్ గెటింగ్ ప్రింటెడ్ మల్టిపుల్ టైమ్స్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? రిపిటేషన్ జరుగుతుంది ఆఫ్ వాట్? దిస్ పర్టికులర్ కోడ్. ఓకే, సో వాట్ కెన్ వీ కాల్ ఇట్? ఇట్ ఈస్ లూపింగ్. సో వీఆర్ లూపింగ్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్, అవునా కదా? సో బేసిక్గా ఈ విధంగా లూపింగ్ చేయడాన్నే మనం రికర్షన్ అంటాం, బై కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో రికర్షన్ జరుగుద్ది, సో లూపింగ్ జరుగుద్ది రికర్షన్లో. సో మీకు గుర్తుంటే లూపింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లూప్స్ రాయడం కాదు, ఆ లూప్స్ టర్మినేట్ చేయడం. గుర్తుందా మీకు చెప్పాను నేను? సో లూప్స్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎలా ఆపాలి అనేది బేసిక్గా చూసుకోవడం గొప్ప. దానికోసమే వి రైట్ కండిషన్స్. గుర్తుందా? వి రైట్ కండిషన్స్. అప్పుడు 2 పాయింట్స్ చెప్పాను మీకు. ఫస్ట్ ఏమో రైటింగ్ కండిషన్స్, సెకండ్ ఏమో ఎప్పుడోకప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు, అప్పుడే లూప్ ఆగుద్ది, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా చూసుకోవాలి బై మేకింగ్ షూర్ దట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ at some point of time. చెప్పాను, గుర్తుందా కదా? సో ఇక్కడ రికర్షన్లో కూడా జరుగుతుంది లూపింగే కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. ఓకే, పక్కా? ఓకే, సో బేసిక్గా మనం లూపింగ్లో కండిషన్సే అంటాం, బట్ రికర్షన్లో వీ కాల్ ఇట్ సంథింగ్ డిఫరెంట్. పెద్ద డిఫరెంట్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ కాల్డ్ బేస్ కండిషన్. ఓకే, ఎందుకు బేస్ కండిషన్? బికాజ్ ఈ కండిషన్ని బేస్గా చేసుకునే మన రికర్షన్ ఆగుతుంది. దట్ ఈస్ వై. ఓకే, సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటన్నా? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సో బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే బై డిఫాల్ట్, ఓకే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ బై డిఫాల్ట్ దే వాంట్ రికర్షన్. బై డిఫాల్ట్ చాలా ప్రాబ్లమ్స్కి ద ప్రాబ్లమ్స్ వాంట్ రికర్షన్. ఎగ్జాంపుల్ ఇవ్వన్నా అంటే వెయిట్ ఐల్ గివ్ యూ. వాంట్ రికర్షన్. సో ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ సింపుల్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సి, మీ అందరికీ ఫ్యాక్టోరియల్ తెలుసు కదా, పక్కా తెలిసే ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ n ఫ్యాక్టోరియల్? ఇట్ ఈస్ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దిస్ ఈజ్ n ఫ్యాక్టోరియల్. ఓకే, లెట్స్ సే నేను ఫ్యాక్టోరియల్ అనేది ఒక ఫంక్షన్ రూపంలో రాస్తున్నాను. ఏ ఫంక్షన్? మన పైథాన్ ఫంక్షన్ కాదు, మ్యాథ్స్లో వీ హ్యావ్ ఫంక్షన్స్. గుర్తుందా? ఫంక్షన్స్, డొమైన్స్, రేంజెస్. ఐ హోప్ యూ రిమెంబర్ దట్. ఓకే, సో నేను ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చెప్పి రాయచ్చా, రాయకూడదా? ప్లీజ్ కన్ఫర్మ్ మీ ఇన్ ద చాట్. అంటే లైవ్ కాదు, బట్ దెన్ ద పాయింట్ ఈజ్ రాయొచ్చు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఆఫ్ n-1 ఎలా రాయాలి? n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n మైనస్ అండ్ సో ఆన్. ఓకే, 3 ఇంటూ 2 ఇంటూ 1. అంతేనా? ఇది కరెక్టే. సో ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అని రాయచ్చా, రాయకూడదా? అగైన్ ఇలా కూడా రాయొచ్చు. నౌ నేను ఫ్యాక్ట్ ఆఫ్ n-1ని దిస్ కెన్ బి ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ ఓకే ఫ్యాక్ట్ ఆఫ్ n-2 అని రాయచ్చా? బికాస్ ఆబ్వియస్లీ
n-1 తీసేస్తే ఇదంతా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ n-2 ఇలా రాయచ్చా? సో ఇప్పుడు నౌ కమ్ బ్యాక్ టు పైథాన్ ఫంక్షన్స్. మ్యాథ్స్ ఫంక్షన్స్ కాదు, పైథాన్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? నౌ దిస్ ఈజ్ అ ఫంక్షన్ నేమ్ అండ్ ఇది మన పారామీటర్. సో మనం ఏం చేస్తున్నాం? సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం బై చేంజింగ్ ద పారామీటర్స్, అంతే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్? సో ఫ్యాక్టోరియల్ అనే ప్రాబ్లంలో బై డిఫాల్ట్ the factorial problem wants recursion because see it is calling itself by just changing the parameter మారుతుంది అంతే. ఫంక్షన్ యొక్క మీనింగ్, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏది మారట్లేదు. yes or no? tell me guys. I'll just delete this for more clarity purpose. I'll write it again. brush please. సో ఏమనుకున్నాం? fact of n is equal to n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఎందుకన్నా చెప్పిందే చెప్తున్నాం అంటే ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ యూఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకే, n ఇంటూ n-1 ఇంటూ ఇది ఫ్యాక్ట్ ఆఫ్ n-2. ఓకే, ఇలా ఎక్కడ దాకా రన్ అవుతుంది? అప్ టు వాట్ విల్ దిస్ రన్ అప్ టు? ఎప్పటిదాకా ఇలాగ n-1 చేసుకుంటూ వెళ్తారు? ఎప్పటిదాకా? అప్ టు 1 సెకండ్, అప్ టు ఫ్యాక్ట్ ఆఫ్ 1 కదా, బికాజ్ ఫ్యాక్ట్ ఆఫ్ నెగిటివ్ నంబర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ 0 దగ్గర మీరు ఆపేయాలి. అండ్ ఈ రెండింటికి ఆన్సర్స్ ఈజ్ 1, అవునా కదా? ఫ్యాక్ట్ ఆఫ్ 1 అన్న 1, ఫ్యాక్ట్ ఆఫ్ 0 అన్న 1. ఫ్యాక్ట్ ఆఫ్ -1 -2 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మీరు ఇక్కడ ఆపేయాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ఇక్కడ ఆపేయాలి అంటే మీరు ఫ్యాక్ట్ ఆఫ్ 1కి వచ్చాక బేసిక్గా ఫర్దర్గా మీరు ఫ్యాక్ట్ని కాల్ చేయకూడదు. బికాస్ కాల్ చేయాలంటే పారామీటర్ మార్చాలి. పారామీటర్ మార్చితే ఇట్ విల్ బికమ్ నెగటివ్ అండ్ నెగటివ్ ఫ్యాక్టోరియల్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు స్టాప్ ద రికర్షన్ హియర్. రికర్షన్ని స్టాప్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? లూపింగ్ని స్టాప్ చేస్తున్నారు. లూపింగ్ని స్టాప్ చేయడానికి ఏం చేస్తాం? కండిషన్ని పెడతాం. రికర్షన్లో ఆ కండిషన్ ఏమంటారు? బేస్ కండిషన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే ప్లీజ్ గో బ్యాక్ అండ్ లిసన్ ఇట్ అగైన్. బేస్ కండిషన్ అంటారు. సో బేసిక్గా ఈ యొక్క ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్కి 1 సెకండ్ బేస్ కండిషన్ ఏమవుతుంది? వాట్ విల్ బి ద బేస్ కండిషన్? ఎగ్జాక్ట్లీ ఈ n ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇన్సైడ్ ద వాట్ పారామీటర్స్, ఈ n ఏదైతే ఉందో వెన్ దట్ n బికమ్స్ ఈక్వల్ టు 1 or n becomes equal to 2, ఓకే, మనకి ఆన్సర్ తెలుసు, ఇంకా ముందుకు వెళ్ళకు. సో ఆన్సర్ అనేది 1, అక్కడితో రికర్షన్ ఆపే. ఓకే, అక్కడితో రికర్షన్ ఆపేసి వెనక్కి వెళ్ళి ఆన్సర్ చెప్పే అని అనడాన్నే మనం బేస్ కండిషన్ అంటాం. అర్థమైందా? పక్కానా? ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. సో మళ్ళీ కలర్ మార్చుదాం, ఏం పెడదాం? గ్రీన్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్కి పైథాన్ కోడ్ ఎలా రాస్తారు? ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమవుతే కోడ్ రాయడం ఇట్స్ లైక్ జుజుబీ. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఎలా రాస్తారు పైథాన్లో? ఆబ్వియస్లీ ఫస్ట్ యూ నీడ్ ద ఫంక్షన్. ఓకే, సో ఏం చేస్తారు? DEF పేరు ఇందాక నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఫ్యాక్ట్ అని చెప్పి అదే పెడదాం, ఫ్యాక్ట్. అండ్ ద పారామీటర్ n. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే చాలా సింపుల్, అర్థం చేసుకోండి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఆన్సర్ అనేది మనకు తెలుసు. సో రిటర్న్ ఇట్. ఆన్సర్ ఈజ్ 1 ఎల్స్. సో n 1 కాదు 0 కాదు, ఎల్స్లోకి వచ్చింది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బి గ్రేటర్ దెన్ 1 కదా. బికాస్ మనం 1 ఆర్ 0 దగ్గర రికర్షన్ని ఆపేస్తున్నాం. ఈ విధంగా రికర్షన్ని ఆపేస్తున్నప్పుడు నెగటివ్కి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఎల్స్ విల్ బీ ఎనీవేస్ గ్రేటర్ దెన్ 1. కాబట్టి ఏం చేయొచ్చు?
నాకు తెలుసు, సో రిటర్న్ చేసేయమ్మా, ఏం లేదు, నాకు ఆన్సర్ తెలీదు ఎగ్జాక్ట్ ఆన్సర్, బట్ మా కింద ఏవైతే ఫంక్షన్ కాల్స్ ఉంటాయో అవి చూసుకుంటాయిలే అని చెప్పి జస్ట్ ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1ని రిటర్న్ చేస్తుంది. దట్స్ ఆల్, కోడ్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు మీరు బయట నుంచి లెట్సే మేబీ x ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ లెట్సే 3 అని చెప్పి కాల్ చేస్తున్నారు అండ్ ప్రింట్ మేబీ x చేస్తున్నారు. సో ఆన్సర్ ఏం రావాలి, 3 ఇంటూ 2 ఇంటూ 1 రావాలి, విచ్ ఈజ్ 6. సో మనకి 6 అవుట్పుట్ రావాలి. ఎలా వస్తుందో చూద్దాం రండి. సో ఫస్ట్ టైం, సో ఇప్పుడు నేను చెప్తుందంతా చాలా డీటెయిల్డ్గా మెల్లగా చెప్తున్నాను సో దట్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఏం చేద్దామంటే ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని చెప్పి కాల్ చేద్దాం. చేసామా? చేసాం. సో లోపలికి వెళ్తుంది, ఫంక్షన్ లోపలికి. 3 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, పోనీ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అది కూడా కాదమ్మా. సో ఈ ఇఫ్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, ఎల్స్ లోపలికి వెళ్తుంది. ఎల్స్ ఏం చెప్పింది, రిటర్న్. సో పంపించే అంటుంది. ఏం పంపించమంటుంది, 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2ని. సో అగైన్ ఫంక్షన్ కాల్, సో ఇట్ విల్ గో ఇంటూ అ ఫంక్షన్ కాల్. 2 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, 0 అది కాదు, అగైన్ ఎల్సే. కాబట్టి ఎల్స్ ఏం చెప్తుంది, 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది కాల్ చేయి, చూసుకుంటారులే కిందది, కింద ఫంక్షన్ కాల్స్ ఉంటాయి కదా అవి చూసుకుంటాయిలే అని చెప్పి 1 కాల్ చేస్తుంది. నౌ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇది ఏం చెప్తుంది, రిటర్న్ 1. సో 1ని రిటర్న్ చేసేయమంటుంది. దాంతోపాటు ఎటువంటి ఫంక్షన్ కాల్ లేదు ఇంకా. సో డైరెక్ట్గా వాల్యూ రిటర్న్ అంటే ఏమవుద్ది, సో నార్మల్గా నేను డెఫ్ ఏ రిటర్న్ 1 అని చెప్పి మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కాల్ చేస్తే, ఈ ఫంక్షన్ కాల్ చేశాక ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇట్ విల్ బి 1 బికాస్ ఈ ఫంక్షన్ 1ని రిటర్న్ చేసింది. సిమిలర్గా ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1ని కాల్ చేసింది ఎవరు, ఇక్కడ కదా, దిస్ ఈజ్ ద ఎంటిటీ కదా. సో ఇట్ విల్ రిటర్న్ టు దిస్ ఎంటిటీ. సో దీని వాల్యూ విల్ బి 1. సో 2 ఇంటూ 1 will again be returned to the person or the entity that called it, which is this. So 2 will come here. Now 3 into 2 is 6 and again ఇది కూడా రిటర్న్ అవుతుంది ఎవరికి, the first entity, this one. So it will be 6 and E6 will be returned to the X. That is how it works. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే వెరీ సింపుల్, గో బ్యాక్ అండ్ వాచ్, కమ్ బ్యాక్. ఓకే, నేను ముందే చెప్పాను మీకు రికర్షన్ అర్థం కావాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం మీ నుంచి ఎఫర్ట్ కూడా ఉండాలి. ఉంది అని చెప్పి ఆశిస్తున్నాను, ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. బట్ పక్కా ఒక 2 times చూస్తే చాలు అనుకుంటున్నాను నేను. 2 times చూస్తే మీకు పక్కా ఇది అర్థమైపోద్ది. సో దిస్ ఈజ్ హౌ రికర్షన్ వర్క్. ఓకే, నేను ఇంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ మీకు త్రో చేయను. ఈ కాన్సెప్ట్ వినండి జాగ్రత్తగా అర్థమయ్యేదాకా. ఓకే, అర్థమయ్యాక ఇవాల్టి అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఆబ్వియస్లీ వీల్ సాల్వ్ దట్ టుమారో, బట్ ఫర్ టుడే దిస్ ఈస్ ది క్లాస్ ఫర్ యూ అండ్ రికర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో విత్ దట్ నోట్ ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.